గురుగారు, వారాహి నవరాత్రుల సందర్భంగా 8వ రోజు అమ్మవారిని ఏ రూపంలో అలంకరించాలి, ఏ నైవేద్యాలు సమర్పించాలంటారు? అంటే ఇక్కడ కాస్త అమ్మవారిని అంటే ఒక ఒక ఉగ్రమైనటువంటి రూపంలోకి వెళ్తుంది. ఇక అంటే ఇక ఎండ్ ఆఫ్ ది వాడిని ఇక రాక్షస సంహారానికి అమ్మవారు పూనుకునే టైం ఇక. సో కాబట్టి ఇక్కడ అమ్మవారిని తిరస్కరణి వారాహి అంటారు. తిరస్కరణి వారాహి అనేటువంటి పేరుతో అమ్మవారిని పిలుస్తారు. అంటే ఇక్కడ ఏంటంటే అవతల వాడిని నువ్వెంత ఆఫ్టర్ ఆల్ అడివి, నువ్వెంత నీ బతికెంతరా అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి అటువంటి తత్వంతో అంటే అవతలని కేర్ చేయప్పుడు కేర్లెస్ హ్యాపర్ నువ్వు పక్కదర ఫస్ట్ అన్నట్టుగా ఆ భావంతో అమ్మవారు ఉంటుంది. వాడికి కోపం వస్తుంటుంది, నువ్వు ఆడదాని నువ్వు పోరా అంటావా, నువ్వు నన్ను ఎంత అని వాడు నువ్వెంత బాబు అసలు నువ్వు అరే వద్దురా నాయన నన్నే తట్టుకోలేవు, లలితమ్మవారి దగ్గరికి ఏం వెళ్తావురా నువ్వు, ఆ లలితమ్మవారి దగ్గరికి వెళ్తే చండీ దగ్గరికి వెళ్ళాలి, నా దగ్గరికి వెళ్ళి లేవు, తర్వాత లలితమ్మవారు, తర్వాత చండీ అమ్మవారు, ఆ తర్వాత మహాకాళి దగ్గరికి వెళ్ళాలి. నువ్వు ఇది సాధ్యమారా నీకు, ఎందుకునే తలకాయ నొప్పి, నువ్వు ఎంతో నువ్వు పని చూసుకోరా అని చెప్పి తిరస్కరణవాన్ని అంటే కేర్లెస్ పక్కదర అన్నట్టుగా ఉంటుంది. ఆ తత్వం ఉంది కాబట్టి తిరస్కరణి వారాహిగా అమ్మవారు చెప్పబడుతుంది. అటువంటి వారాహి అమ్మవారిని మనం పూజన మంచిది. అలా ఈరోజు నేను ఎరుపు నలుపు రంగు వస్త్రాలు కట్టమంటాను నేను, అంటే రెండు కూడా కట్టవచ్చు అమ్మవారికి. ఎరుపు నలుపు రంగు వస్త్రాలు, అయితే ఎరుపు వస్త్రానికి నలుపు రంగు బార్డరు, అయితే నలుపు వస్త్రానికి ఎరుపు రంగు బార్డర్ అటువంటి కడితే అమ్మవారికి చాలా మంచిది. కొంతమంది ఎరుపు మాత్రమే కట్టమని చెప్పారు. ఇంకా దుర్గా అంశలు పుడుతుంది. ఈరోజు దుర్గా అమ్మవారి అష్టోత్తరం చదువుకోవడం విశేషంగా చెప్పబడుతుంది అమ్మవారికి తప్పకుండా. అలాగే ఈరోజు మనకి వైష్ణవిదేవి అమ్మవారి అష్టోత్తరం కూడా చెప్పుకోవడం విశేషంగా చెప్పబడుతుందని చెప్పవచ్చును. ఈరోజు తప్పకుండా అమ్మవారికి పెట్టవలసిన పదార్థము మీరు చాలా విశేషం ఏంటంటే ఈ శనగలు ఉంటాయి కదా, ఉడికించిన శనగలు పోపు చేసి అమ్మవారు పెట్టారు చాలు. అదే అవి ఉడికించి అమ్మవారు పెట్టవచ్చు, పచ్చిని కూడా పెట్టవచ్చు, పచ్చి కూడా పెట్టవచ్చు. లేదు శనగపప్పు అంటే లేదా పుట్నాల పప్పు బెల్లం వేసి కూడా పెట్టవచ్చు. సింపుల్, తనకు అంత ఎక్కువ తినదు. షీఈ్ వెరీ డైటింగ్ గాడ్ అనమాట. సో సింపుల్గా తింటుంది. అది ఎందుకు అంటే మేధస్సు బాగా పనిచేస్తుంది. తన గురి పర్ఫెక్ట్ ఉండడానికి ఈ పప్పే విశేషం. శనగలు అనేవి బుద్ధి వికాసానికి సూక్ష్మ దృష్టికి పనికొచ్చేది శనగలు, పుట్నాల పప్పు. దానికోసం మనం అనుకుంటే సింపుల్ ఫుడ్ అనుకుంటాం, ఆవిడ తినే ఫుడ్ వేరే ఉంటుంది. కాబట్టి అటువంటి ఈ తిరస్కరణి వారాహి అమ్మవారికి ఈ పదార్థాలు పెట్టడం కూడా విశేషమైనటువంటి శుభయోగాన్ని పొందుకోవచ్చు. శుభం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.